మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు మెడికల్ విద్యార్థులు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ నిర్వహించాలనే కేంద్రం యత్నాలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇక మరో టెస్ట్ అంటే చాలా ఒత్తిడి ఎదుర్కొంటా ఉంటున్నారు విద్యార్థులు. ఇక ఇప్పుడున్న వ్యవస్థల్ని మనమే తప్పుపట్టినట్టు అవుతుందంటున్నారు విద్యావేత్తలు. దీన్ని అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న మెడికోల ఉద్యమానికి ఐఎంఏ కూడా మద్దతు తెలుపుతోంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ విద్యార్థులకు అర్హత పరీక్ష తప్పనిసరి చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ నిర్వహించాలని భావిస్తోంది. నీతి ఆయోగ్ చేసిన సిఫార్సును కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలు పడిపోయాయని వీటిని గాడిలో పెట్టేందుకు ఈ నిర్ణయం అమలు చేయాల్సి ఉందంటోంది కేంద్రం. ఈ నిర్ణయం అమలు కోసం వివిధ రాష్ట్రాల వైద్య విద్య సంచాలకులతో ఢిల్లీలో అత్యవసరంగా ఓ సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఈ ఆలోచనలపై దేశవ్యాప్తంగా ఉన్న 500 మెడికల్ కాలేజీల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై ఆగ్రహంతో ఉన్న మెడికల్ విద్యార్థి సంఘాలు ఈ అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది చాలా తప్పుడు నిర్ణయం అంటున్నారు వైద్య విద్య నిపుణులు. ఇప్పటి వరకు అనేక అంచెల్లో ఎంసీఐ, వర్సిటీలు, ప్రభుత్వ అధికారులు, మెడికల్ ఎడ్యుకేషన్ ఇలా అనేక రూపాల్లో ఎంబీబీఎస్ పరీక్షలు, వైద్య కళాశాలల పర్యవేక్షణ సాగుతోందని మళ్లీ మరో పరీక్ష పెట్టడం అంటే ఈ వ్యవస్థలకు విశ్వసనీయత లేదని చెప్పడమే అంటున్నారు. మీరు పాస్ అయ్యి ఇచ్చారు, ఇంకో ఎగ్జామ్ పెడితే మీరు సరే పాస్ కాలేదు, మీరు తప్పుదారిలో పాస్ అయ్యి ఇచ్చారు, దొడిదారిలో పాస్ అయ్యి ఇచ్చారు అనే విధంగా అనుమానించి ఈ అనుమానించడమే అవుతుంది. మీరు ఏర్పరిచే మీరే అవమానిస్తున్నారు. భారత విద్యా మండలి ప్రభుత్వంలో భాగమే, విశ్వవిద్యాలయాలు ప్రభుత్వంలో ఒక భాగమే. మరి వాళ్ళు ఇచ్చిన ప్రమాణ పత్రాలు మీరు శంకించేసి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ పెడుతున్నారు అంటే అవమానించడమే అవుతుంది. ఇప్పటికే మెడికల్ విద్యలో చాలా కఠిన పరీక్షలు ఉన్నాయని, మరోవైపు 5 ఏళ్ల ఎంబీబీఎస్ తర్వాత పీజీ సెట్లు, స్పెషలైజేషన్ వంటి వాటితో 14 ఏళ్ల సమయం పడుతోందంటున్నారు. మెడికల్ విద్యలో ఉన్న కఠినమైన నిబంధనలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇప్పుడు ఈ కేంద్ర నిర్ణయం సరైంది కాదంటున్నారు. ఆల్రెడీ వైద్య విద్యలో చాలా ఫ్రస్ట్రేషన్ ఉందండి. యూనిఫామ్గా దేశవ్యాప్తంగా ఒక ఎగ్జామ్ పెడతాము ఎంబీబీఎస్ అయ్యాక అంటే మటుకు దానికి ఏమవుతుందంటే ఆల్రెడీ వైద్య విద్యార్థులు చాలా కష్టపడి చదువుతుంటారు. నేను చెప్పాలంటే 50% వస్తేనే పాస్ చేస్తారు. అందరికీ 30% అయితే వైద్య విద్యార్థులకు 50%. సో అవన్నీ హై లెవెల్లో పెట్టాం మనం. సో అయినప్పటికీ వాళ్ళపైన ఇంకో పరీక్ష పెట్టడం అనేది, అది కూడా కూలంకషంగా అనలైజ్ చేయకుండా, మూల కారణాలు తెలుసుకుని వాళ్ళు సరిదిద్దకుండా ఈ ఎగ్జామ్ పెట్టడం వలన విద్యార్థులకు తప్పక ఒక బర్డెన్ అవుతుంది. కేంద్రం ఆలోచనపై ఎంబీబీఎస్ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కామన్ ఎంట్రన్స్ టెస్టులు రాసి, వైద్య విద్య పూర్తయిన తర్వాత పరీక్షలు రాసి, మళ్ళీ ఇప్పుడు మరో పరీక్ష అంటే విద్యార్థులుగా తమపై చాలా ఒత్తిడి ఉంటుందంటున్నారు. ఆల్రెడీ మేము ఫస్ట్ ఎంబీబీఎస్ రావడానికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాసి వస్తున్నాం, ఎంసెట్. అంటే మేమంతా మెరిట్ స్టూడెంట్స్ అని లెక్కలోకి వచ్చి మేము ఇట్లా మేము మెడికల్ కాలేజ్లోకి జాయిన్ అయినాము. తర్వాత మేము ఫస్ట్ ఇయర్లో 3 ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్లో ప్రతి ఇయర్లో ఇంటర్నల్స్ ఉంటాయి మాకు, ప్లస్ మెయిన్ ఎగ్జామ్, ప్రీ ఫైనల్స్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ యాజ్ పర్ ఎంసీఐ గైడ్లైన్స్ వాటి ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ కూడా ఒక ఎగ్జామ్ రాసే మేము బయటికి వెళ్తాం కదా. అలాంటప్పుడు మేము ఇక్కడ వీఆర్ సర్టిఫైడ్ కదండి, మేము ఎగ్జామ్ రాస్తున్నాం అంటే మేము క్వాలిఫై అయినాం. ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది ఇంకా ప్రెజర్ బిల్డింగ్ లాగా ఉంటుంది కానీ మమ్మల్ని ఏదో మాకు ఎంత వచ్చో వాళ్ళు తెలుసుకోవడం అనేది జరగదు అక్కడ. ఇప్పటికే ఎంబీబీఎస్ పూర్తి చేయడమే కష్టమైపోతోంది. ఇప్పుడు కేంద్రం పెట్టే కొత్త పరీక్షతో మెడికల్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలంటున్నారు మరికొందరు విద్యార్థులు. ఫస్ట్ ఇయర్లో మంచిగా పాస్ అయ్యి వచ్చాము, అండ్ దట్ టైమ్ వీ యూస్ టు రైట్ మెనీ ఎగ్జామ్స్, ఇంటర్నల్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు పాస్ అయ్యి కూడా మళ్ళీ అంటే ఎగ్జిట్ టెస్ట్ పెట్టి దాన్ని బట్టి డిగ్రీ ఇస్తామంటే ఇట్స్ నాట్ సో మచ్ ఫేర్. 5 ఏళ్లలో 100కు పైగా పరీక్షలు రాసొస్తే ఇప్పుడు నెక్స్ట్ లాంటి పరీక్షలు పెట్టాలనే నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటున్నాయి వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్ల అసోసియేషన్లు. ఫిబ్రవరి 1వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామంటున్నారు ఈ అసోసియేషన్ లీడర్స్. సో ఇది ఎంబీబీఎస్ వైద్య విద్యార్థుల పైన అనవసరంగా మానసికంగా వాళ్ళని ఒత్తిడి గురయ్యడం తప్ప దీనివల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదనేటువంటిది మా యొక్క ఒపీనియన్. సో డెఫినెట్గా ఆల్ ఓవర్ అన్ని మెడికల్, దాదాపు 500 మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వైద్య విద్యార్థులు అందరూ కూడా మరి ఆ రోజు మెడికల్ కాలేజీలో ప్రొటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. వైద్య విద్యలో మార్పులు చేయడానికి ఏకపక్ష నిర్ణయాలు సరైనవి కాదంటోంది ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్. ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటోంది. అందుకే విద్యార్థులు సాగించే ఆందోళనకు సంపూర్ణ మద్దతిస్తున్నామంటున్నారు ఐఎంఏ లీడర్లు.
స్టూడెంట్స్ ముఖ్యంగా మెడికల్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్ వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, యూనివర్సిటీ పెట్టిన గైడ్లైన్స్ ప్రకారం ఎంసీఐ ప్రకారమే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాళ్ళే పాస్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం ఇది అన్యాయం. స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఐఎంఏ నేషనల్ వైడ్ కూడా విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నది ఈ విషయంలో. వైద్య విద్యార్థుల్లో దేశవ్యాప్తంగా ఆందోళన రేపుతోన్న నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ ఆలోచనలు తీవ్ర దుమారానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంబీబీఎస్ విద్యార్థులకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఆలోచనలపై తీవ్ర నిరసనలే వ్యక్తమవుతున్నాయి. వైద్యులు కావడానికి ఇప్పుడున్న పరీక్షలే కఠినమనుకుంటే ఇప్పుడు మరో పరీక్ష పెట్టడం అగ్ని పరీక్ష అవుతుందంటున్నారు విద్యార్థులు. వైద్య విద్యలో ఉన్న లోపాలను సవరించకుండా విద్యార్థులపై భారం పెట్టడం రోగం ఒకచోటుంటే మందు మరో చోట వేసినట్లే అవుతుందంటున్నారు. కెమెరా పర్సన్ ఎల్ఎం శ్రీనివాస్తో గణేష్, టీవీ9 హైదరాబాద్.